గారు టెంపరీగా అంటే మీరు ఏం చేస్తే బాగుంటుంది? అక్కడ నుండి మనము 5 నుండి నిద్ర మొరం అంటే మొరం సక్సెస్ అవుతారా? మొరం మళ్ళీ బుద్ధ కాదని గ్యారంటీ బుద్ధ అవుతుంది. చెరువులాగా నిండుతుంది వర్షం పడింది మొత్తం ఇంత తర్వాత పెట్టుకుంటాం వల్ల వాళ్ళు వచ్చేసి సీసీ ఫ్లోరింగ్ ఎంత అయితే ఇది మొత్తం ఇక ఎంటైర్ మనము 6-7 మంత్స్ బ్యాక్ మీరు అప్పుడు ఉన్నారా? అప్పుడు ఉన్నాం ఓకే. ఆ రోజు ఇక్కడ మీరు ఏంటంటే 6 నెలల కింద ఈ బాయ్స్ హై స్కూల్ బాయ్స్ జూనియర్ కాలేజ్ మధ్యలో ఒక గోడ ఫైనల్ చేసినాం కదా డిగర్. ఆ గోడ కట్టేస్తే జూనియర్ కాలేజ్ స్టూడెంట్స్ గేట్ సపరేట్ ఉంటుంది, బాయ్స్ హై స్కూల్ గేట్ సపరేట్ ఉంటుంది, ఒకరినొకరు డిస్టర్బ్ కాకుండా ఉంటుంది అనేది ఆ రోజు ఒక చర్చ జరిగింది. జరిగిన తర్వాత ఏ లోపాలతో 6 నెలల్లో మనం దాని ముందు పోలేకపోయింది. అంటే ఏదన్నా మీకు డిసిషన్ల లోపమా లేదా డబ్బులు లేక కంపౌండ్ వాళ్ళు కట్టలేక లోపమా? ఈ రెండింటి మీద జవాబు ఎవరు ఇస్తారు? మీరు ఇవ్వాలి. అలా మీరు ఉన్నారా? మీరు ఇద్దరు చెప్పండి. ఆ రోజు బడ్జెట్ అనేది అలాట్మెంట్ కాలేదు సార్. మెయిన్ అదే నా ప్రాబ్లం. అంటే ఇప్పుడు బడ్జెట్ ఉంటే మీకు కంపౌండ్ వాళ్ళు కట్టేస్తే సపరేట్ గేట్ అవుతుంది. సరే డీ గారు వారు చెప్పి పండు మనకు ఇప్పుడు ఆ గోడ కట్టడానికి గేట్ పెట్టడానికి ఎంత ఖర్చు వస్తుందని మీ అంచనా? సార్ ఇంకో సర్వీసెస్ అవతల రూమ్స్ ఉన్నాయి కదా వాళ్ళు షటర్స్గా దాని తర్వాత ఫస్ట్ కంపౌండ్ మనం అన్నీ ఒకటేసారి మీరు అన్నీ ఒకటేసారి డిస్కస్ చేస్తే ఇది కాదు అది కాదు ఏది కాదు. ఓకే అన్న అదే అన్న చెప్తాను. నాకు కంపౌండ్ వాల్ అక్కడ గేట్ పెట్టడానికి ఎంత ఖర్చు వస్తుంది చెప్పండి. వీణే చెప్పండి. 30 లక్షలు వస్తుంది అలాగే మన కొద్దిగా ఆయన డీ కాబట్టి అంటే మనకు మంచి కట్టాలి చెయ్యాలి, కొంత పెద్ద గేట్ వస్తుంది, ఇంత పెద్ద గేట్ రావాలి, పిల్లలకు అదే వాళ్ళ స్టూడెంట్స్కి అట్లా ఉండాలి. ఇది ఈ గేట్ ఇట్లనే ఉంటుంది. అది ఫస్ట్ అని చేస్తాం. ఎంత వస్తుంది? 30 లక్షలు వస్తుంది. 30 లక్షలు మీకు ఇమీడియట్లీ వస్తే మీరు ఇమీడియట్లీ ఆ వర్క్ కంపౌండ్ వాల్ స్టార్ట్ చేస్తారు. కంపౌండ్ వాల్ హైట్ ఎట్లా తీసుకుంటున్నారు? అంటే అక్కడ స్టూడెంట్స్ ఇక్కడ స్టూడెంట్స్ కనబడ్డట్టే కనబడదు. చెప్పండి. 6 ఫీట్ వరకు అక్కడ దాకా మీరు తీసేసుకుంటాం. ఇది క్లోజ్ అవుతుంది. ఇప్పుడు 30 లక్షల రూపాయలు ఇమ్మీడియట్లీ కావాలి. ఒక పని చేయను కలెక్టర్ గారిని రఘు జిల్లా కలెక్టర్కి మేడం కలెక్టర్కి ఒక లెటర్ పెట్టి ఇక్కడ కంపౌండ్ వాల్ అది ఇష్యూ అయినవాను ఒక 30 lakhs 40 lakhs అడుగు మేడం బెటర్ ఇష్యూ సబ్జెక్ట్ ఇదే సబ్జెక్ట్ రాయి. ఇట్లా కాలేజు ఇద్దరి మధ్యలో ఇట్లా కంపౌండ్ వాళ్ళు అక్కడ ఉన్న స్టాఫ్ పిల్లలు స్టూడెంట్స్ వాళ్ళ ప్రిన్సిపల్స్ వీళ్ళు అడుగుతున్నారు. ఇది కొన్ని నెలల నుంచి పెండింగ్ ఉంది మేడం అని చెప్పి ఈ నిర్మలా మేడం లెటర్ మీద కలెక్టర్కి లెటర్ పెట్టు. ఓకే సరేనా? రేపు నువ్వు మీతో కలిసి కలెక్టర్ దగ్గర ఉంటుంది. ఇది అడిగేసే 40 lakhs ఇక ఆల్రెడీ ఒక అంచనాతో డీ చెప్పాడు కదా, అడిగేసేయి. కలెక్టర్ గారు ఎండార్స్మెంట్ చేస్తే డిపార్ట్మెంట్కి పోతుంది. ఇక మీరు కాదు అందుకే అంటున్నాను. ఓకేనా? సరే సాటర్డే ఇప్పుడు వచ్చి పెట్టుకోండి. ఓకే ఇది క్లియర్ అయిపోయింది. ఎస్టిమేట్ ఇస్తాను. నేను కంపౌండ్ వాల్ ఫస్ట్ ఫేస్ కలెక్టర్ నేను పోయి అడుగుతుంది. అడిగినాక శాంక్షన్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ మీతో విషయం మాట్లాడతాను. ఫస్ట్ అది ఓకే ఇది అయిపోయింది. వీళ్ళకి ఏంది కాదు
అది మనం పడబడి వేరే వైట్ వాష్ చెప్పండి ఎంత వైట్ వాష్ కలర్స్ ప్రైమర్ వేసి మళ్ళీ 2 కోట్స్ ఎమర్జెన్సీ ఎంత వస్తుంది ఎస్టిమేషన్ ఎంత ఉంది దీని కలర్ 8 దాకా సార్ 8 lakhs లోపల బయట 10 lakhs ఇది కూడా పెట్టు కలెక్టర్ గారు కలరింగ్ హై స్కూల్ పెయింటింగ్ కన్స్ట్రక్టెడ్ అండర్ MOE కన్స్ట్రక్టెడ్ అండర్ మన G+2 ఎవరైనా డాడ్ ఉన్నాడేమో పిల్లు పిల్లలండి ఇప్పుడు కొద్దిగా ఏంటంటే సార్ మన గవర్నమెంట్ ప్రొసీజర్ ప్రకారం అందులో రీయూజ్ అయ్యేటువంటి మెటీరియల్ ఉంటే దాన్ని వాళ్ళు అసెస్మెంట్ చేస్తారు. అసెస్మెంట్ చేసి మళ్ళీ డిస్మాంటిల్ చేయడానికి ఎంత అనుకో చూసి ఎప్పుడు చేద్దాం అనుకుంటున్నాం ఎప్పుడు గులగొట్టి డేట్ నాకు ఇచ్చేది సార్ నెక్స్ట్ వీక్లో ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ ఎన్గా వాడిస్తారు అంటే వీళ్ళు ఎట్లుండో నన్ను అబ్జర్వేషన్ సంతో ఎన్నుకుంటేనే పిలుస్తున్నావు సార్ మేము నవంబర్ 1st వీక్లో స్టార్ట్ డెడ్ లైన్ ఫస్ట్ వీక్లో స్టార్ట్ ఏది గులగొట్టుడు మా పర్మిషన్ వచ్చింది సార్ ఆల్రెడీ మాకు ఇచ్చి DGWS నవంబర్ 1వ తారీఖు నాకు చెప్పక ఇక నవంబర్ 1వ తారీఖు గులగొట్టుడు స్టార్ట్ చేస్తాం జస్ట్ కలెక్టర్కి ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ వచ్చింది ఉంది జస్ట్ ఇన్ఫర్మేషన్ మేడం ఈ గులగొట్టుడు అధికారులు స్టార్ట్ చేస్తామన్నారు ఇన్ఫర్మేషన్ ఒక పాయింట్ పెట్టు కలెక్టర్ కొద్దిగా ఎస్టిమేట్ చేసిన తర్వాత సార్ ఇప్పుడు అది ఎట్లా ఉంటుందని చెప్తే వాళ్ళే కాలేజ్ వాళ్ళే వాళ్ళతో అడిగితే వాళ్ళు యాక్షన్ పెడతారు సార్ ప్రొసీజర్ తెలుసు వాళ్ళకి అదే ప్రొసీజర్ తెలుసు ఆ చదివి ఉంది కదా కమిటీ ఉంటుంది నోటిఫికేషన్ ఇస్తే వాళ్ళు వస్తారు వచ్చిన తర్వాత మనం ఇంతకుముందు 2-3 years బ్యాక్ చేసినాం అప్లై చేయాలి మేము కాకపోతే ఎస్టిమేట్ దాన్ని ఏందనే చేసేస్తాం ఎప్పటి వరకు మరి అంటే మీరు ఎప్పుడు ఇస్తారు మళ్ళీ సార్ ఈ మంత్లీ ఇస్తాం మరి మీరు నవంబర్ 1st గులగొట్టు స్టార్ట్ చేస్తున్నారు కదా ఎట్లా అన్నారు వాళ్ళే చేసుకోవచ్చు అంటే డిసిప్లిన్ ప్రొసీజర్ అంతా మీరు మాకు వాచ్ చేస్తుంటే మీరు మాకు డైరెక్షన్స్ ఇవ్వాలి వాళ్ళ పేపర్లో వాళ్ళే వీళ్ళు వాళ్ళే మేము అసిస్టెంట్స్గా ఉండాలి అంటే వాళ్ళ మీరు ఉంటారు కానీ గైడ్ చేస్తారు కానీ యాక్షన్ పిలువమని మీరు ఏమైనా డైరెక్షన్స్ ఇస్తారా లేక డైరెక్ట్ వాళ్ళే పిలుస్తారా ఎట్లా మీరు ఎస్టిమేషన్ ఇస్తారు రారు కదా మళ్ళీ అది కూడా పాయింట్ చూసి కాదు అంటే అంటే ఎట్లుంటే అంటే మళ్ళీ మీకు ఏదో ఆడిట్లో ప్రాబ్లం వస్తుంది మాకెందుకు కట్టాక మీకు ఉంటుంది కదా సరే ఎట్లయినా కానీ మీరు ప్రాసెస్ చేయండి మీరు అంటే ఈరోజు డేట్ ఎంత 23 కదా మీరు ఆయన వాళ్ళకి ఎప్పుడు ఇస్తారు వాళ్ళ పేపర్కి ఎప్పుడు ఇస్తారు ఆ 2 డేట్లు క్లారిటీ ఇచ్చేసారు మాకు ఎస్టిమేషన్ ఇస్తే నేను ఇమీడియట్గా 31st వరకు మీరు వాళ్ళకి ఇస్తారు అంటే ఇమీడియట్గా ఏ డేట్కి యాక్షన్ తీసుకుంటారు నేను ఒక 1 వీక్ టైం ఇవ్వాలి సార్ మనం పేపర్కు ఆప్షన్ ఇవ్వాలి వాళ్ళు